యేసయ్యకి మహిమ ఘనత ఇవ్వాలి. నాతో పాటు చెప్పండి గట్టిగా, యేసయ్యకి, గట్టిగా, యేసయ్యకి మహిమ ఘనత ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు నమ్మండి. ఈరోజు ఇంత మంచి వాక్యం దేవుడు నాకు ఇస్తున్నాడంటే నా సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు, యేసయ్యని మహిమపరచడానికి మాత్రమే. 2, నీకంత గొప్ప ఉద్యోగం ఇచ్చాడు అంటే నీ కుటుంబ గొప్పతనాన్ని తెలియపరచడానికి కాదు, యేసయ్యని మహిమపరచడానికే. ఈ రోజు మన సంఘాన్ని దేవుడు ఫిలదెల్ఫియా మందిరాన్ని, కృపానిధి మందిరాన్ని అభివృద్ధి పరుస్తున్నాడంటే, ఇంకా మల్టిప్లై చేయబోతున్నాడంటే, హెచ్చవై చేయబోతున్నాడంటే మన సొంత దానికి కొరకు కాదు, యేసయ్య మహిమ పొందడానికి. ఇప్పుడు నేను చెప్పే మాటలు నాకు కొత్తవి, మీకు కొత్తవి. ప్రతి పాయింట్ని మరణించేదాకా మీరు మర్చిపోకూడదు. దేవుని దాకా ఆలస్యమయ్యేదాకా మర్చిపోకూడదు. నీ గుండెల్లో పదులు పెట్టుకోవాలి. నా దేవుడు తన మహిమ కొరకు పాకులాడేవాడు. తన మహిమను ఒక వ్యక్తికి ఇవ్వడు, తన మహిమను విగ్రహానికి ఇవ్వడు. వి షుడ్ గివ్ కంప్లీట్ గ్లోరీ టు హిమ్. అందుకే మా ప్రిన్సిపల్ గారు ఇలాగన్నారు, ఐవన్ సత్యవర్త అన్న దైవజనుడు, నెవర్ డేర్ టు టచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను ముట్టడానికి మనం ఎప్పుడు ధైర్యంగా బయటికి వెళ్ళకూడదు. ఆయన దగ్గర ఉన్నది ఏమన్నా తీసుకో, కానీ ఆయన మహిమను మాత్రం తాకూడదు. ఊజా జరిగినట్టు జరిగిపోద్ది మనకు. అలా మనకెవ్వరికి జరగకుండా దేవుడు, నా దేవుడు కాపాడనే గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే అన్నిటికీ యేసయ్యకి మహిమిచ్చే స్వభావం నాలో మనలో ఉండును గాక. దేవుని బిడ్డలారా, పాత నిబంధన నుండి కొత్త నిబంధన చూడండి. ప్రతి పాయింట్ జాగ్రత్తగా ఆలకించాలి. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మీరు చూడండి. ఎక్కడ చేసిన అద్భుతం తన మహిమ, తన మహిమ, తన మహిమ అంటాడు. అంటే అంత ప్రాకులాడుతున్నాడు. దావీదు సిక్లాగులో ఉన్నాడు. తన 2 భార్యలు, తన స్నేహితుల భార్యలు, తన సొత్తు మొత్తం అమాలేకు లాక్కుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అవమానం దావీదుకా దేవునికా? చెప్పండి. దేవునికి. ఎవరికి? కానీ పొరపాటు చేసింది ఎవరో? ఆయన పొరపాటు చేశాడని దావీదుకి దేవునికే తెలుసు, కానీ ఎవరికి తెలియదు? అమాలేకులు తెలియదు. ఇంతకీ అమాలేకులు ఏమంటున్నారు తెలుసా? ఆ రోజు మోసే మమ్మల్ని విజయం పొందాడండి మా మీద, కానీ ఇప్పుడు దావీదుని అట్టర్ ఫ్లాట్ చేసామండి, దేవుని నామం ఏమవుతుంది? అక్కడ అవమానపడుతుంది. ఈరోజు నేను చెప్పనా, నువ్వు నేను చేసే పొరపాటు ప్రజలకి తెలవదు, నీకు దేవునికి తెలుసు. కానీ నువ్వు పతనంలో ఉంటే ఎవరికి అవమానం తెలుసా? దేవునికి. ఈ రోజున నువ్వు నేను చేసే మిస్టేక్లు తెలవదు, నీకు దేవునికే తెలుసు. నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి జరిగిన మధ్య నష్టం అది దేవునికి, నీకే తెలుసు. కానీ నీ బంధువుల మధ్య యేసయ్య నామం అవమానపడుతుంది, మన కులం వాళ్ళ మధ్య యేసయ్య నామం అవమానపడుతుంది, నీ స్నేహితుల మధ్య యేసయ్య నామం అవమానపడుతుంది. నా దేవుడు అంటున్నాడు, మీరు చేసింది నాకు మీకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి నేను పబ్లిక్ చేయట్లా. నా నామం మహిమ పొందాలని తపన. 2011లో నీ ఇంటిలో జరిగే అవమానాన్ని, ఆ తరపాటేంటో నీకు దేవునికే తెలుసు, మరి ఒక పురుగు కూడా తెలియదు. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నేను మహిమ పొందాలని ఆశిస్తున్నాను. వెంటనే జరిగిందని తెలుసా? ఎప్పుడైతే దేవుని విచారించాడో, నా దేవుడు నష్టమైపోయింది మొత్తం దేవుడు తిరిగి ఇచ్చాడు. ఎందుకోసం? దావీదు గొప్పతనం కొరకు కాదు, దేవుడు మహిమ కొరకే. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉంటే అవమానం ఎవరికి? యెహోవా దేవునికి. ఎవరికండి? యెహోవా దేవునికి. తద్వారా దేవుడు అనుకున్నాడు, తనను మహిమపరచుకోవాలనుకున్నాడు. తను ఏం చేయాలనుకున్నాడు? మహిమపరచుకోవాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఎర్ర సముద్రం పాయలు చేసింది, ఐగుప్త దేశం నుండి బయటికి తీసుకొచ్చింది. మోషే గొప్పతనం కొరకు కాదు, తన మహిమ కొరకు. ఈ రోజున నీకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, ఉన్నత ఇంట్లో ఉంచి, ఉన్నతమైన వ్యాపారాలు ఇచ్చి, ఉన్నతమైన కుటుంబ జీవితం ఇచ్చి నేను నడిపిస్తాను. ఎందుకు తెలుసా? మన సొంత కొరకు కాదు, దేవుడు మహిమ పొందడానికి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వాక్యం నాతో పాటు చెప్పండి. అయితే నేను
ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వల్లను అతని సమస్త సేన వల్లను చెప్పండి మహిమ తెచ్చుకుందును. మహిమ, గట్టిగా మహిమ, 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 మహిమ తెచ్చుకుందును. నేను, మోషే కాదు అక్కడ, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందును నేను. అలాగే నిర్గమకాండం 14:18 నేను ఫరో వల్లను అతని రథము వల్లను అతని గుర్రపు రౌతుల వల్లను మహిమ, 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 మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను, మోషే కాదు అక్కడ, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురా నేను. యెషయా గ్రంథం 63:11 నాతో పాటు చెప్పండి. ఆర్ యు రెడీ? అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల, 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 గట్టిగా మహిమగల, అందరూ మహిమగల, మహిమగల, మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి మహిమ కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. ఆర్ యు రెడీ? అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది మోషే గొప్పతనం కొరకు కాదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఇశ్రాయేల్ ప్రజల గొప్పతనం కొరకు కాదు, తన మహిమ కొరకు. ఈ రోజున పతనమైన మన కుటుంబాల్ని పైకి లేపింది మన గొప్పతనం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. ఏమీ లేని మన సంఘాన్ని ఇలా లేపింది, ఇంకా చేయకపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, తన మహిమ కొరకు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీ? నీకే సర్వ మహిమ నేను ఇస్తానయ్యా అన్నవా. 2 చేతుల పైకెత్తి మాట చెప్పండి. యేసయ్యా, అనేక మార్లు నా ఉద్యోగాల్ని చూసి, నా డబ్బును చూసి, నా పలుకుబడిని చూసి, నా వరాల్ని చూసి నాకు నేనే మహిమ తెచ్చుకునే వ్యక్తిగా మారాను. ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించయ్యా. యేసయ్యా, ఇవన్నీ చేసింది నేను గొప్పతనాన్ని చాటించడానికి కాదు, నీ మహిమ కొరకే. యేసయ్యా, నీకే మహిమ. ఆ మహిమ చెప్పండి.